ఢిల్లీలో ఏఐసీసీ కీలక భేటీ కొనసాగుతోంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో చేపట్టనున్న భారత్ న్యాయయాత్రపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో పాటు సీఎల్పీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ కీలక భేటీ ముగిసింది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో చేపట్టనున్న భారత్ న్యాయయాత్రపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో పాటు సీఎల్పీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్. థ్యాంక్ యూ శిరీష. మొత్తానికి ఇప్పటికే ఏఐసీసీ కార్యాలయంలో కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కూడా సమావేశం నడుస్తా ఉంది. ఈ సమావేశానికి కూడా ఇటు సిడబ్ల్యూసీ నేతలతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులు, సిఎల్పీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ప్రధానంగా రెండు అంశాల మీద కూడా ఈ రోజు ఈ సమావేశం నడుస్తా ఉంది. ఒకటి, రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఏ విధంగా సన్నాహితం కావాలనే అంశం మీద ఒకటి. రెండు, ఈ నెల జనవరి 14 నుంచి కూడా చేసే రాహుల్ గాంధీ చేసేటువంటి న్యాయ యాత్ర, ఈ రెండు అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకటి, పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతా ఉంది. దానికి సంబంధించే ఇప్పటికే ఇండియా కూటమి కూడా ఏర్పడిన అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఏ రాష్ట్రాలకు సంబంధించి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తుకు సంబంధించి కూడా మిగతా పార్టీల బలహీనతలు ఏంటి, అదేవిధంగా ఎన్ని సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుందని త్యాగాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే భారత్ జోడో యాత్ర పేరుతో కూడా కన్యాకుమారి కాశ్మీర్ వరకు కూడా చేసినటువంటి భారత్ జోడో యాత్ర ఇప్పటికే పేరు తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా మరో యాత్రకు కూడా రాహుల్ గాంధీ, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా సిద్ధమయ్యాడు. దాంట్లో భాగంగానే ఇటు న్యాయయాత్రకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే 10 సంవత్సరాలు కూడా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకున్న పనిలో మాత్రం పడింది. దానికి సంబంధించే ఇప్పటికే అనేక రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒక్కో రాష్ట్రాన్ని కూడా చేజిక్కించుకునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు కూటమిగా ఏర్పడి కూడా ఇండియా కూటమిగా ఇప్పటికే ఆవిర్భవించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా కూటమిని కలుపుకొని వెళ్లాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. అవసరమైతే కొన్ని రాష్ట్రాల్లో బలహీనంగా కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రాలు అయితే ఉన్నదో ఆ రాష్ట్రాలలో బలంగా ఉన్నటువంటి పార్టీలతోనే కలిసి వెళ్లాలనేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగానే అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పిలిపించుకొని ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉంది, ఏ రాష్ట్రంలో బలంగా ఉంది, బలంగా ఉన్న రాష్ట్రంలో కూడా బలహీనంగా ఉన్న పార్టీలతో ఒకవేళ ఇండియా కూటమిలో ఉన్నట్లయితే వారికి ఎన్ని సీట్లు కేటాయింపులో భాగంగా ఎన్ని సీట్లు ఇవ్వవచ్చు అనే ఒక నిర్ణయానికి కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రాలలో అయితే బలహీనంగా ఉందో బలంగా ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇండియా కూటమి ఉన్న నేపథ్యంలో కూడా వారికి ఎన్ని సీట్లు మనం త్యాగం చేయాల్సి ఉంటుందనే దానిపైన కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలలో కూడా ఇప్పటికే కమిటీలు వేసిన నేపథ్యం ఉంది. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే
తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా నిన్న సాయంత్రమే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు ఉదయమే బయలుదేరాడు. నిన్న సాయంత్రమే మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ పయనమయ్యారు. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళాడు, ఇదే సమావేశంలో పాల్గొన్నాడు. మరోవైపు న్యాయయాత్రకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ షెడ్యూల్ కు సంబంధించి కూడా ప్రధానంగా ఈ సమావేశంలో మాత్రం చర్చ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది శిరీష. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. ఢిల్లీలో ఏఐసీసీ కీలక భేటీ ముగిసింది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో చేపట్టనున్న భారత్ న్యాయయాత్రపై కూడా ఈ భేటీలో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో పాటు సీఎల్పీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ లైవ్ ద్వారా అందజేస్తారు. మానస్, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఏఐసిసి మీటింగ్ అయితే ముగిసింది. అయితే సిఎల్పి నేతలతో పాటు పిసిసి అధ్యక్షులు కూడా హాజరయ్యారు. అదేవిధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ఇట్లా కర్ణాటక సీఎంతో పాటు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. అయితే ఈ భేటీ ముగిసిన అనంతరం సాయంత్రం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దల్ని కూడా మరొకసారి ప్రత్యేకంగా కలవనున్నారు. అయితే ఈ రేవంత్ రెడ్డి పార్టీ పెద్దల్ని కలిసే మీటింగ్లో మాత్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు రాజేంద్ర షెకావత్తో పాటు విష్ణు కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంకా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నామినేటెడ్ పోస్టుల భర్తీల విషయంలో కూడా ఒకసారి పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం అయితే ఉంది. మరో పక్క చూసుకుంటే పాలమూరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి జాతీయ హోదాని కల్పించే అంశంపై కూడా పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి అయితే చర్చించనున్నారు. సో అయితే ఇవాళ పార్టీ మీటింగ్ ఏఐసిసి మీటింగ్లో జరిగిన కీలక అంశాల విషయానికి వస్తే రాహుల్ గాంధీ చేపట్టే యాత్రతో పాటు 2024 జాతీయ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఎలా సాధించాలి, ఏ స్ట్రాటజీస్ ఉపయోగిస్తే వాళ్ళు విజయం సాధించవచ్చు అనే అంశంపై అయితే కీలకంగా చర్చించారన్న అంశం అయితే మనకు అందుతుంది శిరీష్. రైట్, థ్యాంక్ యూ మానస్.